హాయ్ హలో ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇదేంటి నిన్ననే కదా ఈరోజు చెప్తుంది అనుకోకండి. నిన్న చేసిన వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. మరి ప్రసాదాల గురించి మాట్లాడుకోవాలి కదా. మెయిన్ పులిహోర కదా, పులిహోరకి వచ్చేద్దాం. నేనైతే రైస్ నానబెట్టేసుకున్నాను, చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. మై ఫేవరెట్ పులిహోర అనమాట. అంటే చింతపండు చాలా ఇష్టం. దానికోసం మినపప్పు, జీలకర్ర ఆవాలు, వట్టిమిర్చి, పచ్చిమిర్చి మెయిన్ కదా, కరివేపాకు అండ్ టేస్ట్ కోసం ఇంగువ కంపల్సరీ ఉండాల్సిందే. అండ్ దాంతోనే టేస్ట్ వస్తుంది. కొంచెం బెల్లం కూడా తీసుకోండి. అండ్ పసుపు, పల్లీలు కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ అయితే రైస్ అయితే అయిపోయిందనమాట. నేను ఆల్రెడీ రైస్ వండేసాను. ఇంకా వండేసాక చింతపండు గుజ్జు తీసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం. దాంట్లో కొంచెం నూనె, కరివేపాకు, బెల్లం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అండ్ కొంచెం మినపప్పు. అది ఆప్షన్ అనమాట, మీరు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే పోపులో వేసుకోండి. నాకు అలా ఇష్టం, అందుకే అలా వేసుకున్నాను. నేను కొన్ని పల్లీలు, మినపప్పు కూడా యాడ్ చేశాను. కొంచెం నూనె కూడా ఒక 2 స్పూన్లు యాడ్ చేశాను. ఈ ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఉడుకుతుంటే ఆ నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఉడుకుతుంటుంది కాబట్టి ఆ ఫ్లేవర్ పెద్దగా తెలియదు అనమాట రైస్లో కలిపితే టేస్ట్ కోసం. అండ్ పసుపు, సాల్ట్ కూడా వేసేసి కలిపేసాను అనమాట. కలిపేసి కొంచెం ఉడకనివ్వండి దాన్ని. కొంచెం అది థిక్నెస్గా రావాలన్నమాట. కొంచెం టిక్ అయిపోయింది కదా ఉడికి, చూడండి. ఈ టైంలో మనం ఏమంటారు, స్టవ్ ఆర్పేసేసి దించేసేయాలన్నమాట. కొంచెం దించేస్తే అది చల్లారుతుంది. ఇంకా ఆ లోపే మనం రైస్ కూడా అయిపోయింది కదా. రైస్ అయిపోయాక ఇంకా దించేసుకొని అది చల్లారనిచ్చుకోవాలి ఇలా పొడి పొడిగా. దీంట్లో కొంతమంది ఏం చేస్తారంటే ఉప్పు, పసుపు, నూనె కలుపుతారు, కానీ నేను కలపను. ఇంకా అది చల్లారేది కదా, మొత్తం చింతపండు రసం కూడా చల్లారిపోయింది. ఇప్పుడు ఆ చల్లారిన రైస్లో తెచ్చుకొని కలుపుకోవాలి. కొంతమంది వేరే విధంగా చేస్తారు, నేను మాత్రం ఇలా చేస్తాను. అండ్ పోపులోనే చింతపండు రసం కలిపి ఉడికిస్తారు, కానీ నేను అది సపరేట్, ఇది సపరేట్, పోపు కూడా సపరేట్ చేసుకుంటాను. ఇది మొత్తం మంచిగా గుజ్జు మన పులుపుకు తగ్గట్టు రైస్లో యాడ్ చేసేసుకొని కలుపుకోవాలన్నమాట. కొన్ని వాటికి స్పూన్స్ యాడ్ చేయొద్దు, చెయ్యి యాడ్ చేస్తేనే అది సక్సెస్ఫుల్గా అవుతుంది, కంప్లీట్ అవుతుంది. నేనైతే ఇంకా పులిహోర కలపడం అయిపోయింది. ఇప్పుడు పులిహోరకి కొంచెం పోపు యాడ్ చేసుకోవాలి కదా, దానికోసం అన్నమాట. ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం ఈ టైంలో మీకు నెయ్యి ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఈ టైంలో యాడ్ చేసుకోండి, లేదా చింతపండు గుజ్జులోనే వేసేసుకోండి. ఇంకా హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు, మినపప్పు అండ్ పల్లీలు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. అండ్ మీ ఇష్టం అనమాట. పర్సనల్గా మా ఇంట్లో తినరు కాబట్టి నేను వేయలేదు. అండ్ ఎండుమిర్చి అనమాట, ఎండుమిర్చి వేసాక కొన్ని పచ్చిమిర్చి కూడా వేయాలి. ఇవి కొంచెం వేగాక వేయండి. అది చూడండి, కొంచెం లైట్గా వేగిపోయాయి కదా. ఇప్పుడు లైట్గా వేగిపోయాక ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకొని, కరివేపాకు వేసేసుకొని అలా కొంచెం మగ్గనియండి. కొంచెం ఏమంటారు, సాల్ట్ కూడా వేసేసుకోండి. ఈ టైంలో సాల్ట్ వేసేసుకొని కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. చూడండి, ఇంగువ యాడ్ చేసేసుకొని పోపు అయ్యాక ఆ రైస్లో కలిపేసుకోండి. ఇంగువ యాడ్ చేసే వీడియో స్కిప్ అయింది, అందుకోసమే నేను చెప్తున్నాను వాయిస్తో. ఇంకా పోపు తెచ్చి రైస్లో కలిపేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, అంతా మిక్స్ అయిపోయింది. అసలు చూస్తుంటే ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చూస్తుంటే నేను నోరూరిపోయాయి. అదొక్కటే కాదండోయ్, నేను పెరుగన్నం కూడా చేశాను. ఆ వీడియోలో వచ్చేసి షార్ట్స్ యాడ్ చేస్తాను. ఇంకా ఏమంటాను, నా స్టైల్లో ఈ పాయసం కూడా చేశాను. ఉండ్రాళ్ళ పాయసమే, కానీ పూర్తిగా ఉండ్రాలు కాదు, మీడియంగా. అంటే ఆ ఫ్లేవర్
మా పిల్లలు ఇష్టపడరు. అండ్ నెక్స్ట్ టైం అది కూడా ట్రై చేస్తాను. అండ్ ఇంకా ఇవి చేశాననమాట ఈరోజు దేవుడికి. మా దేవుడిని కూడా చూసేద్దాం రండి మరి, లేట్ చేయకుండా. సింపుల్గా ఇలా పెట్టేసుకున్నాను గణనాథుడిని అయితే. ఈసారి మాకు తన బ్లెస్సింగ్స్ అన్నీ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ వినాయక స్వామిని. మా మాకు తగ్గట్టు, మా స్తోమతకు తగ్గట్టు ఆ స్వామిని ఇలా అలంకరించాను. ఓకే, హాయ్ అండి. మన వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మన వీడియో ఎలా ఉందో కామెంట్ చేస్తేనే నేను పెట్టబోయే వీడియోస్కి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎలాంటి వీడియోలు కూడా పెట్టాలో మీరు చిన్న సజెషన్ ఇవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ మై న్యూ ఛానల్. Bye bye.